హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండోయ్? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత మీ అంజలి అయితే ఫుల్ వీడియో తీసుకొచ్చింది మీ ముందుకు. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా దిల్ ఖుష్ అయ్యిద్ది. నేనేం చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా. ఉప్పు కారం మంచిగా ఈవెన్గా మొత్తం కలుపుకొని మామిడి తోటలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మీకు మ్యాంగోస్ మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయిన ప్లేస్ చూపిస్తాం మీకు. మేము వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మా ఊరు అడవిలో ఉంటుంది అనమాట పొలాలు. నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న ఈ పప్పు దినుసుల డబ్బా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట. మధ్యలో నేను ఎప్పుడు కొనలేదు, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. అమెజాన్లో కనిపించగానే చాలా మంచిగా అనిపించింది. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. మా అమ్మ వాళ్ళు మొత్తం పప్పు దినుసులన్నీ వాటిలో సర్దుకొని పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసేవాళ్ళు. అందుకే తెప్పించుకొని ఉప్పు కారం అన్నీ నేను కూడా సర్దేసుకున్నా. ఇప్పుడైతే తోటలోకి వెళ్ళిపోదామా. అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించిన మ్యాంగోస్ హ్యాపీగా తినడానికి ఉప్పు కారం కలిపి పొట్లం కట్టేసుకొని అది కూడా బ్యాగ్లో పెట్టేసుకొని బయలుదేరిని వెళ్ళడానికి. పొట్లాలు కూడా నేను మంచిగా కడతానండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి బడ్డీ కొట్టుంది. అందుకే అలవాటు అనమాట, కట్టేదాన్ని నేను కూడా. స్టార్ట్ అయిపోయాను చూడండి. ఇది వచ్చేసి మా ఊరు మొత్తం వెనక అనమాట. వెనక పొలాలు ఉంటాయి, మా ఊరికి ఫ్రంట్ ముందు కూడా పొలాలు ఉంటాయి. ఫస్ట్ అయితే వెనకున్న పొలాలు చూపిస్తాను మీకు. వచ్చేది వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా పచ్చని వరి పొలాలు, ఇంకా పామాయిలు, కళ్ళు కొండలు చూసారా. తాడి చెట్టుకి కళ్ళు కూడా బాగుంటుంది కదా నా పల్లెటూరులో. తాటి కళ్ళు ఇక్కడే దగ్గరలోనే ఉందన్నమాట. ఇది బంగనపల్లి మామిడి తోట. 5-6 చెట్లు ఉంటాయి. ముందుగా మంచిగా ఉన్నాయి మామిడికాయలు కూడా చూపిస్తాయి. ఇక్కడ నుంచి కొన్ని ప్లేసులకి తీసుకెళ్తాం మిమ్మల్ని. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిజం ఫ్రెండ్స్, మనసు బాగాలేనప్పుడు, బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, ప్రాణం అంతా చిక్కాగా ఉన్నప్పుడు బాగా అడుగుతాను నేను ఎక్కడికైనా తీసుకెళ్ళమని. అది పొలం దగ్గరికే వస్తాం మేము. అది వరి పొలం అవని, మొక్కజొన్న, మిరప, ఇంకా మామిడి ఏదైనా సరే తోటలోకి పొలాల్లోకి వస్తే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండిద్ది. మనసు ప్రశాంతంగా ఉంటుంది అసలు. అందుకే ఈరోజు కూడా ఆ ప్రశాంతత కోసమే వెళ్ళా. మీకు కూడా చూపించాలని డిసైడ్ అయిపోయా. అక్కడ డ్యాన్స్ చేద్దాం. రసాలు ఇంకా రెడీ అవ్వలేదు. 15 days 20 days దాకా పట్టిద్ది ఇంకా. కానీ ఒకసారి ఒక లుక్ వేసి వెళ్దామని చెప్పి మేమైతే తోటలోకి వచ్చాము. చుక్క కూడా వచ్చినాయి బావా. బంగినపల్లికాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చుక్క వచ్చినాయి, రెడీ అవుతున్నాయి ఇప్పుడే. ఒరిజినల్ కాయ. ఇంకొక 10 రోజులు అయితే రెడీ అవుతాయి కదా. అయితే చూడు ఏప్రిల్ 15కి రెడీ. 15వ తారీఖు రెడీ అయిపోయి. టైం డేట్ కూడా చెప్తావా? టైం కూడా మరి అదే మరి రైతు అంటే. మంచిగా ఉన్నాయి బాబా అసలు. అంత బాగున్నాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మిస్ అవుతూ ఉంటారు కదా మన వాళ్ళు మామిడికాయలని. మీరు మిస్ అవ్వకూడదనే నేను ప్రత్యేకంగా వచ్చాను మీకోసం వీడియోలో చూపించడానికి. ఇవి బంగినపల్లి ఇంకా టీకాయలు అనమాట. మీరు అడుగుతారు కదా బంగినపల్లికాయలు, చిన్న రసాలు, చెరుకు రసాలు. రసాలు కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే చెట్టు మాత్రం ఎట్లా ఉందో చూపించేస్తాను చూడండి. స్లోగా పైకి. బాగున్నాయి అసలు, గుత్తులు కాసినాయి. బంగినపల్లి ఇటు కూడా ఉంది. ఇటు కూడా వస్తుంది. ఇంకే కొంచెం ఎంత బాగుంది.
మ్యాంగోస్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ పక్షులు అరిపింటున్నారా మీరు? అసలు ఒక పక్షి అయితే ఒక రకం కలిసిద్ది, కానీ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అన్ని రకాలు కలిపి అరుస్తున్నాయి కదా, ఎంత అల్లరి చేస్తున్నాయో చూడండి. మంచిగా రెడీ అవ్వండి. ఏ గ్రేడ్ సరుకు, ఏ గ్రేడ్ సరుకు ఎక్కడో కాదన్నా, మన అంజలి దగ్గరే ఉన్నాయి. బగినపల్లి ఫుల్ క్వాలిటీ న్యాచురల్ మ్యాంగోస్. 10 రోజులు అంటే 10 రోజులకి మొత్తం రెడీ అవ్వో. ముదురు కాయలు ఉంటాయి కదా, అట్లా నిదానంగా మనం స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ మంచిగా రెడీ అయినాయో కాయలు చూసుకొని అప్పుడు పంపిస్తాం అన్నమాట. డైరెక్ట్గా పండ్లు పంపిస్తా. ఎంజాయ్ చేసుకుంటే తినొచ్చు, మ్యాంగోస్ మిస్ అవ్వకుండా. నీట్గా ఉన్నాయి కాయలు కూడా. ఇప్పుడు ఒక కాయ కోసి కట్ చేసుకొని డైరెక్ట్గా చెట్టు కింద పగలగొట్టుకొని తిన్నాము. ఉప్పు కారం కూడా తెచ్చారు రెడీగా. కొంచెం సొనబావాలి, ఇరుకు రుద్దితే పోయిద్ది సొన. చిన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళం, పచ్చికాయలన్నీ కోసి చెట్టుకేసి సొన రుద్ది. చూడండి ఇదేం మామిడికాయ గెస్ చేయండి. నేను ఇప్పుడు లాస్ట్లో చెప్తా. మంచిగా చూడండి, తక్కువగా ఉంది కానీ పెద్ద చెట్టు. నేను చూపించే మామిడికాయలన్నీ కూడా చాలా పెద్ద చెట్లు. ఇది హిమాపసంతకాయ అంటారు, తీపి మామిడికాయ అనమాట. మీలో ఎంతమంది తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు వేరే తోటకి వెళ్దాం. ఈ తోటలో చూపించాను కదా ఒక 6 చెట్లు, ఎలా ఉన్నాయి? బాగుంటే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. ఇదిగోండి మనం మా అడవులోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న దారులు ఉంటాయి, ఎంత బాగా అనిపిస్తాయో అసలు. ఈ చిన్న రోడ్లలో వెళ్తే మన శాంతిగా ఉంటుంది. అన్నీ కూడా పచ్చటి వాతావరణం. ఇప్పుడు మీకు దగ్గరికి వచ్చి నాకు పెద్ద చింత చెట్టు చూపిస్తా చూడండి. ఇప్పుడు చింతకాయలు కూడా రెడీ అయిపోయినాయి. చింతపండు, పచ్చికాయలు కూడా కాదు, పండ్లు రెడీ అయిపోయినాయి. ఇది చాలా పెద్ద చింత చెట్టు. ఇటు మేము మొక్కజొన్న పొట్టలు ఎరవడానికి వస్తాం కదా పనికి, అప్పుడు బాగా గుర్తు అనమాట. ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి, పైన ఉన్నాయి పండ్లు, మీకు సరిగ్గా కనిపించట్లా వీడియోలో. ఇదిగో నెక్స్ట్ మనం చూసే తోట ఇదే. ఎక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్, ఇప్పుడు గుండ్ర మామిడికాయలాగా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ గుత్తులు అనమాట మామిడికాయలు. ఇప్పుడు చూపిస్తా మీకు దిగ్గానే. చాలా చాలా హ్యాపీగా ఉంది, మీకు హ్యాపీగా ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి మంచి వాతావరణం చూపిస్తున్నా కదా, సాటిస్ఫై అవుతారు మీరు కూడా.
ఇది పండుకాయ అనుకుంటున్నారా? కాదు, ఒళ్ళిపోయి పండింది. చిన్నప్పుడు కాయలు పండగ ముందు చెట్టు కాడికి వెళ్ళి ఒళ్ళిపోయిన కాయలన్నీ తినేవాళ్ళం. ఇప్పుడు తినాలంటే అసలు తినలేము, కానీ చూసాను అనమాట, హ్యాపీగా అనిపించింది. పండుదానిలాగే ఉంటుంది కంటితో చూడడానికి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత బాగా ఎలాడుతున్నాయి మామిడికాయలు. మీకు బోర్ కొట్టిద్దని నేను అప్పుడప్పుడు మ్యూజిక్ పెడుతున్నాను అనమాట. అస్తమానం ఏమంటారు, కంటితో చూడటానికి హ్యాపీ అనిపించాలిగా, అందుకే మ్యూజిక్ పెడుతున్నా. ఈ మామిడికాయలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నాటుకాయలు ఇవి. ఇంకా రెడ్డిగా పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట కాయలు కూడా. ఒకసారి చెట్టు క్లారిటీగా చూపిస్తా చూడండి. ఇది ఏం కాయ తెలిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పేరు తెలియదు, అందుకని ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయితే అసలు మంచి కలర్ వచ్చింది అనమాట. పింక్ కలర్లో బాగుంటుంది. కాయలు కూడా చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి నాటుకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి క్లారిటీగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. పండితే ఉంటాయండి, అసలు ఎంత స్వీట్గా ఉంటాయో, తియ్యగా ఉంటాయి. ఆ టైం ఇంకా ముందు ఉంది. మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా, ఎందుకంటే నచ్చిన కాయ కోసుకొని పండు తినడానికి. మీకు కూడా మంచి కాయలు పంపిస్తారండి. మచ్చ వచ్చినా డ్యామేజ్ వచ్చినా అలాంటి కాయలు ఏమీ పంపాను. మంచి క్వాలిటీ కాయ చూసి మీకు మంచిగా న్యాచురల్గా గడ్డిలో ప్యాకింగ్ చేసి పంపిస్తాం మీ దాకా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంజలి పల్లెటూరు వ్లాగ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మన ఫోన్ నెంబర్ అంటారా, నేను కామెంట్ బాక్స్లో ఇస్తా, పిన్ చేస్తా చూడండి. ఇంకా ఆయిల్ అంజలి భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, షాంపూ, హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ప్రతి షార్ట్లో నా నెంబర్ ఉండిద్ది, ఒకసారి చూడండి. మ్యాంగోస్ కోసం మాత్రం ఇప్పుడే కామెంట్ చేయమాకండి, ఇంకా చాలా రోజులు టైం ఉంది. ఇంకొక చెప్పాను కదా, ఒక 10 to 15 days ఉండిద్ది. నేను అప్పుడు రీల్స్ పెడతానే ఉంటా. మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే, లైక్ కొడతా ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. చూస్తున్నారు కదా కాయలు ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ నుంచి మనం వేరే తోటలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు వరకు నేను చూపించిందంటే ఇది మా ఊరు వెనక అనమాట. మా ఊరు మొత్తం అయిపోయిన తర్వాత కోళ్ళ ఫారాలు ఉంటాయి అటు ఇటు. కోళ్ళ ఫామ్ దగ్గర చేలు ఉంటాయి అందరి, మొక్కజొన్నలని చెప్పాను కదా మొత్తం. ఇప్పుడైతే మధ్యలో పామాయిల తోట ఉంది. ఒకసారి పామాయిల తోటలోకి కూడా వెళ్దాం, మీకు చూపిస్తా పామాయిలకాయలు ఎట్లా ఉంటాయో. కొంతమందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో. కొన్ని పల్లెటూర్లలో ఉండే మొక్కలు, పంటలు అన్నీ మీరు చూడాలని. ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి, కానీ ఇంకా టైం ఉంది. ముందు మంచిగా బాగా చూపిస్తా. ఇప్పుడైతే మేము కూడా ట్రైల్ చూద్దామని వెళ్ళాము, ఏ సైజు వచ్చినాయి, ఎట్లున్నాయి మామిడికాయలు అనేది. ఇంక ఇప్పుడైతే చూడండి, ఇవి పామాయిల కాయలు, నల్ల ద్రాక్షలు, పెద్ద నల్ల ద్రాక్షలు ఉంటుంటాయి అనమాట. అంత బాగున్నాయి అసలు, చూస్తే నిజంగా మనసాగలేదు ఫ్రెండ్స్. ఇవి తినడానికి పనిచేయవు, కానీ తినడానికి కూడా అంత మంచిగా ఉండవేమో, తినే కాయలు కూడా అంత మంచిగా ఉండవేమో చూడడానికి అనిపించింది. పామాయిల్ ముళ్ళు ఉంటుంది పైన ప్రతి కాయకి,
కానీ అసలు నల్లగా నిగనిగలాడుకుంటా కానీ ముందుగా ఉందన్నమాట చూడడానికి. ప్రకృతిలో చూడాలి కానీ పిచ్చి మొక్కను కూడా చాలా ఆనందంగా హ్యాపీగా చూడవచ్చు అనిపించింది. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏది చూసినా కానీ మన కంటికి మంచిగానే కనిపించింది. మొక్క పచ్చగా కనిపించిన మొక్క ఏదైనా హ్యాపీగా అనిపించింది కదండి. చాలామంది ఉంటారు నాకు తెలిసి మొక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు, పచ్చడి ప్రకృతి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇది మొత్తం కూడా పామిడి తోట. ఇక్కడ చూడండి, ఇది వచ్చి తోతాపురి కలెక్టర్కాయలు అంటారు కదా. ఇవైతే ఇంకా టైం ఉంది. ఈ మంత్ అంతా టైం పట్టిద్ది. ఇవి పండడానికి కూడా చాలా లేట్గా అవుతాయి అనమాట. బంగినపల్లి రసాలు ఇంకా మామిడికాయలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తాయి పంటకి. కలెక్టర్కాయలు అంటాం మేము, కానీ చాలా స్వీట్గా ఉంటాయి. ఈ కాయలు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వీటి టేస్టే వేరే లెవెల్ అసలు. ఇప్పటి వరకు ఊరికి వెనక చూపించా, ఇప్పుడేమో మా ఊరు ముందు. ఇది చూసారా చెట్టు, రసం చెట్టు అనమాట. ఫుల్గా ఉన్నాయి కాయలు. మీకు సరిగ్గా కనిపించట్లా, ముందు ముందు చూపిస్తాను నేను. చిన్న రసాలు కూడా పచ్చడికి దొరికితే మన దగ్గర పండేసుకోవడానికి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి, పెద్ద చెట్టు. ఇక్కడ ముత్యాలం పెట్టుకుంటారు. నరసాపురం వాళ్ళు ముత్యాలం పెట్టుకుంటారు. మాదేమో లోపలికి ఉంటుంది. విప్ప పువ్వు చెట్టు అంటారు దీన్ని. ఉప్పుకాయలు కాస్తాయి. ఉప్పు పూలు చెట్టు అనేవాళ్ళం మేము. సరిగ్గా అయితే తెలియదు కానీ ఉప్పు పూలు అంటాం. ఇదిగోండి, ఇదే మా ఊరు ముత్తరాజపాలెం స్టేజు. ఇటు సైడ్ ఏమో విసనపేట, ఇటు సైడ్ ఏమో నరసాపురం. ఇప్పుడు మనం వచ్చింది మధ్యలో దారి. ఇది కాట అనమాట. మామిడికాయలు ఇంకా మొక్కజొన్న కాట వేస్తారు ఇక్కడ. దీనికి ఎదురుగున్న రోడ్డే మనది, ముత్తరాజపాలెం స్టేజు. లోపలికి వస్తే మన ఊరు రోడ్డు మీదే ఉంటుంది అనమాట మా ఇల్లు. ఇప్పుడైతే ఈ ఫ్రంట్లో కూడా కొన్ని మామిడి తోటలు ఉన్నాయి. ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఇటు సైడ్ నరసాపురం అనమాట. మొత్తం నరసాపురం మాది కలిసే ఉండిద్ది. అది నరసాపురం పంచాయతీ, ముత్తరాజపాలెం అనే చిన్న పల్లెటూరు అనమాట. ఇప్పటి వరకు మనం చూసిన బంగినపల్లికి ఈ కవర్స్ అనేవి కట్టలేదు. ఎందుకంటే అటు సైడ్ కోతులు కూడా ఉండవు, మంచిగానే ఉంటాయని. ఇటు కొంచెం కోతులు ఉంటాయని, పైగా కాయ కూడా మంచిగా డెవలప్ అవ్వాలి కదా పల్లెటూరులో వాళ్ళు కూడా. ఇంకా మంచిగా నిగనలాడుతూ మంచిగా రేటు పడిద్ది రైతులకు అని చెప్పి కష్టపడి కవర్స్ అయితే కట్టించారు. ఇప్పుడు ఈ చేను మొత్తం చూడండి, ఇక్కడ కూడా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, చాలా బాగుండిద్ది. ప్రతి ఒక్క మొక్కకు కూడా అసలు ఎంత కష్టపడి కట్టారో, ప్రతి ఒక్క కాయకు కూడా. చూశారు కదా ఇప్పటి వరకు ఎంత మంచిగా కట్టారో. ఇక్కడ కూడా అట్లానే ఉన్నాయి. ఇంకా మా సైడ్ ఎక్కువగా పండే పంటలు మొక్కజొన్న, ఇంకా మ్యాంగోస్. అన్ని మ్యాంగోస్ ఉంటాయి. నూజివీడు తీ మామిడికాయలు అంటారు, మీకు ఐడియా ఉందా? అది మావే అనమాట. ఇటు సైడ్ ఈ కాయలే పిలుస్తూ ఉంటారు అట్లా, నూజివీడు సైడే కాబట్టి మాది. మామిడికాయలు, మొక్కజొన్న, మిరప, మినుము, పెసర, నువ్వులు ఇట్లాంటి పంటలు మా సైడే వేస్తారు. పత్తి, వేరుశనగ కూడా వేస్తారు. మీకోసం చాలా కష్టపడి మీరు మంచిగా చూస్తారని పల్లెటూరు అన్నందుకే అంజలి పల్లెటూరు వీడియోస్ చేయవా, ఒకసారి మీ తోట మీ ఊరు మొత్తం చూపించవా అని అడిగారు. అందుకని ఈరోజంతా మీకు చాలా కష్టపడి వీడియో అయితే తీసాం. ఎవరు కూడా స్కిప్ చేయకండి ప్లీజ్. ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్. మీ రైతు బిడ్డ అంజలిని. జై జవాన్, జై కిసాన్, జై రైతన్నలకు. రైతే రాజు ఎప్పటికైనా. మంచి మంచి పంటలు ఇంకా మీరు చూడాలి కానీ ఇంకా చాలా మా పల్లెటూరు అందాలు ముందు చూపిస్తానని చూడండి. ఈ సీజన్ అంతా కూడా మంచిగా యూజ్ చేసుకోండి. మన ఛానల్లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా మేము న్యాచురల్గానే రెడీ చేసేస్తాం. అసలు నాకు ఈ తోటలోకి వచ్చిన తర్వాత నాకు కలిగిన ఆనందం నిజంగా మాటలో చెప్పలేనండి. అంత మంచిగా అంత బాగా అనిపించింది ఆ కవర్స్ చూసేసరికి. ఇదంతా మొక్కజొన్న వేశారు కానీ ఒకటే కొంగలు, అసలు పెద్ద పెట్టలో ఏంటో చకచకా చేసి మొత్తం కొట్టేస్తాను. వచ్చింగా కాసేపు ఎవరి పొలం అయితే ఏంట్లో అని చెప్పి అల్లిచ్చాను అనమాట. మొత్తం పెద్దగా అరుచుకుంటూ అల్లిచ్చి ఇటు సైడ్ వచ్చాం.
ఇక ఇప్పుడు మొక్కజొన్న కాటా కూడా పెడతారు మా స్టేజ్ దగ్గర. మీకు అదే గుర్తు, మా ఊరు స్టేజ్ దగ్గర ఏదో ఒక కాటా ఉండిద్ది మొక్కజొన్న మామిడికాయలో ఎప్పుడు ఎనీ టైము. ఇంకా దానికి ఆపోజిట్లో మాకు ఉంటుంది ముత్రాసపాలెం ఊరు లోపలికి రోడ్డు ఉండిద్ది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు అడ్రస్ పెట్టట్లేదు సిస్టర్ అని కూడా అడుగుతున్నారు. చెప్పాను కదా, మాది విసనపేట మండలం, నరసాపురం పోస్టు, ముత్రాసపాలెం అని పల్లెటూరు. ముత్రాసపాలెం స్టేజ్ దగ్గర కానీ నరసాపురంలో కానీ ఎవరు అడిగినా చెప్తారు. అంజలి బృంగరాజు హెయిర్ ఆయిల్ ఇది అమ్ముతారు కదా న్యాచురల్గా అంటే ఎవరైనా చెప్తారు. వచ్చేయచ్చు మీరు రావాలి అనుకున్న వాళ్ళు. ఈ రబ్బర్ పూలు పిచ్చి పూలు ఫ్రెండ్స్ వరిపొలం అయిపోయిన తర్వాత మళ్ళల్లో మొలుస్తూ ఉంటాయి, కానీ చూడండి ఎంత బాగున్నాయో. మీకు మైకో గుర్తుందా? చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇళ్ళల్లో మైకి పెట్టేవాళ్ళు కదా, ఆ మైకో ఉన్నట్టున్నాయి ఆ పూలు. అక్కడ మొక్కజొన్నలు ట్రాక్టర్ మీద నుంచి లారీకి లోడ్ చేస్తున్నారు. పాప్కార్ను సీడు ఏ పట్లైనా మొక్కజొన్న పట్టలు మొత్తం అక్కడే కాట వేస్తారనమాట మా ఊరు స్టేజ్ దగ్గర. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం మనం. ఫస్ట్ అయితే ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కాటా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే అనమాట కాటా లోడ్ చేస్తున్నారు బ్రదర్స్ వాళ్ళు. ఇంక ఇప్పుడు మొత్తం చూపిస్తా. పాప్కార్న్ పొట్లు ఇవన్నీ. పాప్కార్న్ తెలుసా మీకు? పాప్కార్న్ తెలియకుండా ఎట్టుండిద్దిలే ఈ పొట్ల నుంచే. మేమైతే డైరెక్ట్గా చక్కగా మన వాళ్ళు పనికి కూడా వెళ్తారు కదా, మన వదినోళ్ళు, అక్కోళ్ళు, సిస్టర్స్, మన పెద్దమ్మోళ్ళు ఎవరో ఒకళ్ళు పొట్లేస్తారు. మన లక్ష్మి ఇచ్చిందిగా మనకి వ్యాన్లో, అవే పాప్కార్న్ పొట్లు తీసుకొచ్చి ఒలిసి చక్కగా ఎండబెట్టి డైరెక్ట్గా మనం కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసేసి పాప్కార్న్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. నా దగ్గర గింజలు ఉన్నాయి, మీకు చూపిస్తా పాప్కార్న్ చేసి ఒక షార్ట్ వీడియోలో కూడా. వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే కంపల్సరీగా చేసి ఒక కామెంట్ అయితే పెట్టేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చదివింది కూడా ఇంటరే, ఏదో యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మన కాళ్ళ మీద మనం బ్రతకాలనే ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్. మరి అంత కాకపోయినా ఏదో నాకు వచ్చినట్లు చేస్తున్నా. అందుకనే నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్తో, మీ లైక్తో, మీ కామెంట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా మీకోసం మంచి వీడియోస్ తీస్తా కష్టపడి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను చూపించే వీడియో దానికి తగ్గట్టే వాయిస్ ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వేరే లాగా మాట్లాడడం నాకు రాదనమాట, ఉన్నట్టే మాట్లాడతాను. అందుకని నా వీడియోస్ మీకు బోర్ కొట్టచ్చు, ఏమనుకోకండి. వెళ్ళొస్తా మరి. బాయ్ అందరికీ.